వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలకవర్గం పదవి విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మర్రిచెట్టు తండా సర్పంచ్ జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత నేనావత్ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ శ్రీను మరియు వార్డు సభ్యులకు వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు శాలువాతో, మొమెంటలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. మర్రిచెట్టు తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు జాతీయ స్థాయిలో తండా పేరును నిలిపినందుకు సర్పంచ్ శ్రీను నాయక్ గ్రామస్తుల ప్రశంసలతో కొనియాడారు. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు, రోడ్డు మరియు మురికి కాలువలు, వీధి దీపాలు, నీటి వసతితో చెట్ల పెంపకం, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు సర్పంచ్ శ్రీను నాయక్ పేర్కొన్నారు. విజువల్ మళ్ళీ దేనికైనా యూజ్ వస్తుంది. నా సొంత వ్యక్తిగత పనులు చేయాలని కాదు, 5 సంవత్సరాల నుంచి మీకు ఇబ్బంది పెడితేనే ఉన్నా మీటింగ్కి రావాలని. ఏ గ్రామ పంచాయతీ మీటింగ్ జరిగినా వార్డు సభ్యులకు కానీ, ఉప సర్పంచులకు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రామానికి వచ్చే నిధులు సక్రమంగా ఉపయోగించుకొని 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. మరియు అదేవిధంగా ఈ గ్రామం గతంలో చూస్తే మర్రిచెట్టు తండా అనేది ఎవరికి కూడా గతంలో తెలియదు. ఉమ్మడి మడమడకలో ఉండే, అప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తండాలని గ్రామ పంచాయతీగా చేయాలనే ఉద్దేశంతో చేయడంతో ఈరోజు ఈ పరిపాలన చేయడం అనేది జరిగింది. కాబట్టి మరియు వారి యొక్క సారథ్యంలో 5 సంవత్సరాలు మరియు మనకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు కూడా, మనకు అప్పుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు కూడా మనకి సహకారం చాలా ఇచ్చారు. మరియు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాయక్ గారు కూడా ఈ తండ మీద గతంలో ప్రేమ ఉంది. ఈ తండ 10 మనుషులు తెలుసు, నేను బహుశా ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ మా నాన్నగారు కిషన్ బాబుజీ గారు మరియు బాలనాయక్ గారు కూడా చాలా ఆత్మీయంగా దగ్గర ఉంటారు. మరియు మన తండ పెద్ద మనుషులు కూడా ఉన్నారు. పార్టీలకు అతీతంగా మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీలు, ఎందుకంటే అధికారంలో ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో వెళ్ళి అభివృద్ధి చేయడం జరిగింది తప్ప మరియు వేరే ఉద్దేశంతో కాదు, వేరే కాంట్రవర్షన్ చేయాలని కూడా అస్సలు కూడా కాదు. మీరు 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చి అన్ని తండాలో ఎలక్షన్ జరిగినా కానీ చిన్న వయసులోనే సర్పంచ్ కావాలి, యాక్టివ్ ఉంటాడు, మంచిగా చేస్తాడు పనులని మీరందరూ దీవించి నన్ను ఆశీర్వదించారు. మీ యొక్క నమ్మకాన్ని నేను ఏమాత్రం ఒమ్ము చేయకుండా మీ యొక్క పనులన్నీ కూడా, మీరు అడగని పనులన్నీ కూడా నేను చూసి ఇక్కడ ఈరోజు ఫిబ్రవరి 1 తారీఖు నాడు మరియు మా సర్పంచ్ యొక్క పదవీ కాలం ఈరోజుతోటి విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరియు ఈరోజుతోటి ఈ గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు చేపడతా ఉన్నాము. ఈ 5 ఏళ్ల కాలంలో, 5 సంవత్సరాలలో గతంలో మా మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ ఉమ్మడి మడమడకలో ఉండేది. ఇప్పుడు మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ సపరేట్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు గ్రామ పంచాయతీ తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం వల్ల ఈరోజు మాకు పరిపాలించే అవకాశం వచ్చింది. గతంలో అనేక సమస్యలతోటి ఈ గ్రామం చాలా ఇబ్బందులు పడుతుండే. ప్రధానంగా ఈ గ్రామానికి చెందిన రహదారి అనేది చాలా తీవ్ర అవస్థలో ఉండేది. దానికి బీటీ రోడ్డుగా మార్చడం జరిగింది గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత. మరియు అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఈ మర్రిచెట్టు తండాలో రైతులకి లో వోల్టేజ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉండేది. మరియు ఈ 5 సంవత్సరాల కాలంలో లో వోల్టేజ్ సమస్యను కూడా
మేము పూర్తిగా పరిష్కారం చేసుకున్నాము. మరియు 3 ఫేజ్ కరెంట్ని కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నాము. గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా మరియు గ్రామస్తులు ఇక్కడ నమ్మి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరియు వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా గ్రామంలో 24 గంటలు మరియు వాళ్ళతో ప్రజలతోటి ఉంటూ మరియు వాడు పాలన కూడా సహకారం అందించడం జరిగింది. మా గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరి మా గ్రామ ఎంపీటీసీ, మా పాలకవర్గం ఏదైతే ఉందో అందరూ సహకరించి మరి 5 సంవత్సరాలు విజయవంతంగా సస్యశ్యామలంగా పూర్తి చేసుకొని ఈ తండా యొక్క రూపురేఖలే మార్చడం జరిగింది. మరియు గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ రైతులకి ఉచితంగా ఇక్కడ దహన కార్యక్రమాలు చేయడానికి గ్రామంలో ఎవరైనా చనిపోతే వైకుంఠధామాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత గ్రామంలో రోజు నిర్వహించే తడి చెత్త, పొడి చెత్తను కూడా సేకరించి నేరుగా డంపింగ్ యార్డ్ని కూడా తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. ఆ చెత్తతోటి వర్మి ఆధ్వర్యంలో మా నూతన గ్రామ పంచాయతీకి చాలా అద్భుతంగా పనిచేశారు. అద్భుతంగా పని అయింది. ఇప్పుడు కూడా మా సెక్రటరీ గారు ఏదైనా మంచి పని చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం రాకుండా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరం కలిసి మంచి పాలన చేశాము. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇది ప్రజాపాలన చేస్తున్నది కదా, అది కూడా కంటిన్యూ చేయాలని. మరిచెట్టు తండా సర్పంచ్గా విజయవంతంగా 5 సంవత్సరాలు జరుపుకొని ఇవాళ పదవి విరమణ పొందుతున్న మా తమ్ముడు నేనావతి శ్రీను నాయక్ గారికి మరియు ఉప సర్పంచ్ నేనావతి చిన్న నాయక్ గారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీను నాయక్కి చాలా చిన్న ఏజ్లో మంచి అవకాశం వచ్చింది. దాన్ని వాడుకొని ఈ తండని జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీకి అవార్డు తీసుకొచ్చి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉన్నారు. కావున ఆయన మున్ముందు కూడా మంచి పదవులు ఆశిస్తూ రాజకీయంగా ఎంతో ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం.